అమ్మా జగన్మాత, ప్రాంతీయ నగర పెద్దలు, ముఖ్యమైన వాళ్ళందరూ నీ సేవలో చాలా సంవత్సరాలుగా నీవే జగన్మాతగని మహాకాళిగని నీకు చేసినటువంటి పూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని, జనాలందరూ సంతోషంగా ఉండాలని, అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల కండువుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశతో చాలా బాగా చేస్తున్నారు తల్లి. ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు. సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి పూజంతా రాత్రి జరిగింది, చక్కగా జరిగింది. నీ యొక్క ఈ పూజా విధానంలో సంతుష్టత తెలియజేయాలని వేడుకుంటున్నాం. మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎటువంటి లోపం లేకుండా నేను చేసినందుకు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ గత ఏడు మీరు నాకు వాగ్దానం ఇచ్చారు, కానీ అది మాత్రం మరిచిపోయారే. ఎందుకు రావాలక? అమ్మా, ఆశీర్వదించావు, నీకు మీరు చేస్తామని ఖచ్చితంగా ఇచ్చావు. గళాన్ని ఎందుకు ఎట్లా చెయ్యాలి అంటే దానికి గళం కావాలి కదా. మా నగర ప్రజలకి దానికి తగ్గటువంటి గళాన్ని ఖచ్చితంగా ఆ క్రియ జరిగే తీరుతుంది. జరగాలనేటువంటి ఆశీస్సులతోటే నీకు వేడుకోవడం జరుగుతోంది. కాబట్టి దానికి గళాన్ని వారికి ఎల్లవేళలా కలగచేసి వారు నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలగచేస్తూ నువ్వు అనుకున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారు తల్లి. దానికి గళాన్ని ఇస్తూ ఉత్తరోత్తర ఇక్కడికి గానులు రావడం ఆలస్యమైంది. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజ మేము చూస్తున్నటువంటి ఈ సమయంలో అత్యద్భుతంగా జరిగింది. జనాలు ఎక్కడా నిలబడకుండా చక్కగా ఆలయంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. కాబట్టి గళాన్ని ఏ విధంగా ఇస్తావు, ఎక్కడి లోపల నా ఆశలని పరిపూర్ణం చేస్తావు అనేది తెలియజేయండి. కావలసినంత బలాన్ని ఇచ్చినాను గాను తప్పకుండా ఇస్తాను, కానీ మీ వెంటనే ఉంటా బాలక నేను. కానీ మీరు మాత్రం నాకు అడ్డుకున్నారంటే సరిలేరు బాలక. మీ తోడుండి నేను జరిపించుకునేదాన్ని నేనున్నాను కదా. వర్షాలు మట్టుకు తప్పనిసరిగా వస్తాయి, కానీ కొంచెం ఒడిదుడుకు అవుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి. మీరు మాత్రం భయపడకండి. మీరు చాలా సంతోషం తల్లి. భయపడడం అనేది నువ్వు ఉండగా మాకు జరిగే ఆశీర్వాదమ్మా. నీ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇంకొకటి, చాలా సంతోషంగా వర్షాలను ఇస్తా అన్నావు. ఈ సంవత్సరం జనంలో ఉన్నటువంటి కసికిల బాలాదులని ఉత్తరోత్తర మళ్ళా వచ్చే సంవత్సరం జరిగేటువంటి నీ జాతరకి వీళ్ళందరినీ కాపాడి అందరికీ ఆయురారోగ్యాలని కలుగజేసి అందరినీ చల్లగా చూస్తూ మళ్ళీ వచ్చేటువంటి జాతరకి దీనికి రెట్టింపు విధంగా జాతర జరిగే విధంగా మా నగర పెద్దలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి బలాన్నిచ్చి నీ యొక్క జాతరని చేయించుకో తల్లి. అదే నీ ఆశీర్వాదంలో నేను ఎక్కడికి వెంట ఉంటానని చెప్పావు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ యొక్క ఉత్తరోత్తర జరిగేటువంటి క్రియలన్నిటికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. తప్పనిసరిగా బాల, నా వద్దకొచ్చిన ప్రజలందరినీ సంతోషంగా ఆనందంగా ఉండలే కాపాడే భారం నాది. ఆరు కాలికి మళ్ళీ నాడితే నాముని వల్లతోటి బేకే భారం నాది. ఎటువంటి లోపం లేకుండా చూసుకునేదాన్ని నేను. కానీ మీరు మాత్రం 5 వారాలు నాకు తప్పనిసరిగా సాకబెట్టండి. నాకు నైవేద్యం కొబ్బరికాయలే తప్ప మరి ఏది లేదురా బాలక. అందులోనే నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నా. మీరు మట్టుకు మీ ఇంటింటి
గడప గడపను కాపాడే భారంలో కూడా నాదే. కొన్ని విషయాలు బయటికి తెలియకూడదు కాబట్టి జరగాల్సిన పూజలన్నీ జరగడమే కాక నైవేద్యాలన్నీ కూడా చాలా ఆనందంగా జరిగినాయి తల్లి. నువ్వు దాంతో సంతోషపడి దీన్ని బయటికి తెలియనీయకుండా మాకు సహకరించి నీ పూజలో ఏమీ లోపం జరగకుండా నగర పెద్దలు చాలా చక్కగా చేయించారు తల్లి. దాంట్లో సంతోషపడి నువ్వు ఆశీర్వదించు చాలు. తప్పనిసరిగా బాలక, మీరు చేసిన క్రియలన్నీ పూజలన్నీ కొన్ని బయటికి చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పనివి కూడా ఉంటాయి. నా కడుపులో దాచుకునేదాన్ని నేను నన్ను కదరా బాలక. తప్పనిసరిగా నేను దాచుకునే ఉంటాను. ఏది బయట పెట్టాలో నాకు మాత్రమే తెలుసు. సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నారు. మీరు ఏ పూజలు చేసినా కానీ సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నారు. మీరు మాత్రం మర్చిపోకండి. 7 వచ్చేసరికి నాకు తప్పనిసరిగా జరిపించండి. నాకు 5 వారాలు అందరూ ముత్తైదులు చాతనైన వాళ్ళందరూ నీకు శాఖలు సమర్పించుకుంటారు తల్లి. చాలా సంతోషమైనటువంటి విషయం. అమ్మ జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినాయని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి. ఏటేటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా. నా బాల బచ్చలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని. అమ్మా తల్లి, అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలు ముఖ్యమైనవి నీ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా, మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు. గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా, ఎవరు చేసుకొచ్చినా గాని, బాలులు తెచ్చినా, బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే భారం నాది. సంతోషంగా అందుకునే భారం కూడా నాది. అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతికరమైనటువంటి గాలులు ఏ విధంగా పడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి పంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలు నీ ముఖం ద్వారా తెలియజేయతల్లి. కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు. పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు. ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. మరి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి. కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ
ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన కృతమానమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు పలహారాలు పండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సొమ్మరిపోతలు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహారం తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్ల జల్లా గాని, గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మ చాలా సంతోషం తల్లి, ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు గాని. ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమన వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్పించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి. బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ, ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి. ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు. నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి. నాకు అమ్మా, మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. ఏటేడు మీరు మీ విద్యను కానీ దాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారు అనుకుంటున్నారు. కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక. ఔషధం ఇస్తే మీరు మంచి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీకు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది బాలక. అమ్మా, మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో
ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా? ఏడేడ చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక్క. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నేను అమ్మా, నువ్వు మరి సాహసం కోరుతున్నావు కోకడుతున్నావు అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది. అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది. తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తావు కాదు అమ్మా, ఆకరణ మా మీద ఏదో ఒకటి వేసిపోతావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మా మీద కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలబచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలకు ముళ్ళు నట్టేమో నివర్లతోటి మీకే భారం నా కాపాడే భారం కూడా నాది. నా కల్లారి వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం తల్లి. జయ బల